హాయ్ హలో నమస్తే నేను మీ ఐశ్వర్య వెల్కమ్ టు ధాత్రి. ఈరోజు మనతో పాటు డాక్టర్ కార్తిక్ గారు ఉన్నారు. సార్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ వెరీ మచ్ ఐశ్వర్య. ఈ జనరేషన్లో మోస్ట్లీ లాయల్టీ అనేది ఇంకా లేదు, పోయింది అనుకోండి. ఎక్స్ట్రా మెరిటల్ ఎఫర్స్ లేదా బాయ్ ఫ్రెండ్ నుండి ఇంకో బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ నుండి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఇలాంటివన్నీ అవుతున్నాయి, చాలా కామన్ అయిపోయింది. సో వాళ్ళ మైండ్ ఎలా వర్క్ అవుతుంటుంది, వాళ్ళ సైకాలజీ ఎలా డ్యామేజ్ అయి ఉంటుంది, ఒక్కరితో స్టిక్ అవ్వకుండా ఇద్దరు ముగ్గురితో వెళ్ళి వాళ్ళ మైండ్ ఎలా ఫ్లక్చువేట్ అవుతుంటుంది? రైట్ ఐశ్వర్య, లైవ్ ఎగ్జాంపుల్స్ తోటి అడిగారు. ఎందుకంటే ఇప్పుడు మన సొసైటీ ఎలా ఉందంటే ఎంత ఫాస్ట్గానో డెవలప్ అవుతుంది. వీళ్ళందరూ ఐటీ ప్రొఫెషనల్స్ పల్లెటూరులో ఉండేటప్పుడు వాళ్ళకి కనీసం 97% ఇంగ్లీష్ మొక్క కూడా రాదండి. కనీసం డ్రెస్ ఓనీలు లంగాలతో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే ప్యాంటు షర్ట్లోకి వెళ్తే హాయ్ హౌ ఆర్ యూ అనేదాడు. అకస్మాత్తుగా పల్లెటూరు నుంచి సిటీకి వచ్చేటప్పటికి ఒక స్వేచ్ఛ పెరుగుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో యూపీ నుంచి వచ్చిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, లేదంటే బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆంధ్ర తెలంగాణలో పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు బాగా అనగదొక్కుపోయిన సమాజంలో ఉంటారనమాట. నవ్వితే తప్పు, చున్నీగానే ఇలా వారిపోతే తప్పు, ఆడపిల్ల నవ్వకూడదు, ఇలా ఎప్పుడైతే అనగదొక్కుపోయి ఉన్నారో అకస్మాత్తుగా మెట్రోపాలిటన్ కాస్మోపాలిటన్ సొసైటీకి వచ్చేటప్పటికి 30 ఏళ్ళ నుంచి రాని ఇంగ్లీష్ 3 నెలల్లో వచ్చేస్తుందండి. ఇంగ్లీష్ బాగా వచ్చేస్తుంది, వేషం మారుతుంది, భాష మారుతుంది. ఒకరిని చూసి ఒకరు రోల్ మోడలింగ్ మొదలు పెడతారు. పాజిటివ్ రోల్ మోడలింగ్ అంటే జీవితంలో గొప్ప వాళ్ళు అవుతారు, చెడిపోయే రోల్ మోడలింగ్. మేము ఒక రీసెర్చ్ చేసాం అనమాట. ఒక అమ్మాయికి ఒక్క లవర్ కూడా లేకపోతే అద్దంలోకి వెళ్ళి నాలో ఏదో లోపం ఉంది, టూ మచ్ ఇన్ఫినిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది అనమాట. ఏదో లోపం ఉంది, ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటారు. మాకు అంత సీన్ లేదు అని. ఒకటి కంటే ఎక్కువ మంది, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ పెరిగితే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది అనమాట. వాళ్ళు నన్ను చూస్తున్నారా లేదా. ఎఫ్ఐఆర్ అంటే ఏ ప్లస్ ఫైర్, ఏ ఫైర్ అని కనిపించిన 4వ సింహరా అగ్ని 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 అనమాట. అది ఆ ఫైర్ అనేది ఎప్పుడోకైనా సరే ప్రమాదమే. ఈనాడు రీల్స్ చేస్తున్నారు అమ్మాయిలు, అబ్బాయిలు రీల్స్ చేస్తున్నారు. రీల్స్ కారణంగా అట్రాక్ట్ అవుతున్నారు. అట్రాక్ట్ అయ్యేటప్పుడు తెలియకుండానే ఇదేదో బాగుంది అనుకుంటారు. బాగుంది అనుకున్నామంటే ఇమీడియట్గా వాళ్ళు అది లవ్ అనుకుంటారు. కొన్నాళ్ళ తర్వాత టేస్ట్, ఇంట్లో భోజనం రైసు, కూర, పప్పు, సాంబారు ఎంతకాలం నుంచైనా అదే అండి. సరదాగా స్విగ్గీలో భోజనం చేసినట్టు, కూరలు తెప్పించుకున్నట్టు, అవసరార్థం ఫ్రెండ్షిప్లు చేసుకుంటూ, అవసరార్థం లవ్లో పడిపడుతూ, ఇల్లీగల్గా కాంట్రాక్ట్, ఎక్స్ట్రా అఫైర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఈ ఎప్పుడైతే పెరిగినాయో ఆ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడూ సరదాగా ఉంటుందండి. అది ఆ సరదా ఏంటి, ఒక అడ్వెంచరస్గా ఫీల్ అయినప్పుడు థ్రిల్ వస్తుంది. థ్రిల్ వచ్చినప్పుడు బాడీలో డోపమైన్ అనే కెమికల్ అవుతుంది, ఎడ్రినలిన్ అనేది బ్లడ్లో ఫ్లో అవుతుంది, అది మజాగా అనిపిస్తుంది. సాహసం చేసేటప్పటికి రిస్క్ ఫీలింగ్ వచ్చినప్పుడు, ఎవరికి తెలియకుండా ఏదన్నా చేసినప్పుడు గొప్పగా ఫీల్ అవుతారు. అలా రామ్ గోపాల్ వర్మ సినిమా చూసినప్పుడు అదే థ్రిల్లింగ్ వస్తుంది. రేసింగు, హారర్ సంబంధించిన వాటిలో చేసేటప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది. భార్యతోటి కాకుండా ఇంకొకరితోటి వెళ్ళేటప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది. ఇంట్లో చెప్పకుండా దొంగచాటుగా రిలేషన్షిప్ అదే ఫీలింగ్ వస్తుంది. తాను బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకో ఫోన్ వచ్చినప్పుడు డాడీ లైన్లో ఉన్నాడు ఒక్క నిమిషమే అని ఓల్డ్లో పెట్టినప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది. మల్టీ టాస్కింగ్లుగా మల్టిపుల్ పార్ట్నర్స్. అది ఎథిక్స్ లేదండి, మారల్ వాల్యూస్ లేదు, అసలు సమాజంలో విలువలు పోయినాయి. దీనికి కారణం ఏంటి, మతి పోగొట్టే మొబైల్. మూగుండని వదులుతారు కానీ మొబైల్ వదలరండి. శంకు చక్రాలని శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అప్పుడప్పుడు తీసి పక్కన పెట్టి పడుకుంటాడటండి. వీడు అలా కాదు కదా, ఫోన్ పట్టుకుని పడుకుంటాడండి వీడు. శంకు చక్రాలని వదలడు, విష్ణుమూర్తి వదిలేస్తాడు అప్పుడప్పుడు, వీళ్ళు మొబైల్ వదలరు. మొబైల్ ఎక్కువ చూసి కొలిది ఇటువంటి మతి స్థిమితి లేని పనులు ఎక్కువ చేయాలనిపిస్తుంది. మీరు కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టుకి కానీ, మ్యారిటల్ కోర్టులకు కానీ, లేదంటే కూకట్పల్లి మన గచ్చిబౌలిలో ఉన్న షీ టీమ్స్ కానీ వెళ్తే పొద్దునుంచి సాయంకాలం వరకు వందలాది మంది ఇటువంటి గొడవలు పెట్టుకుని కేసులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అంచేత ఏంటంటే ఎథిక్స్, మారల్ వాల్యూస్ మనకి బాగా ఉన్నప్పుడు అది నియంత్రిస్తుంది. ముఖ్యంగా పల్లెటూరులో అమ్మాయిల్ని ఎక్కువ నియంత్రిస్తూ ఉంటారు. ఎంత మీరు నియంత్రిస్తే, పిల్లిని రూమ్లో పెట్టి కొట్టడానికి ట్రై చేస్తే ద పిల్లి బికమ్ పులి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక ఝాన్సీ నుంచి ఒక క్లయింట్ ఉంది. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమ్మాయి ఒక
బెంగళూరు సంబంధించిన ఒక పీజీ చేసిన డాక్టర్ తోటి రిలేషన్షిప్లో ఉంది. ఓకే. మాటిమాటికి హైదరాబాద్ వస్తాడు, హైదరాబాద్ 2 రోజులు 3 రోజులు ఎక్కడో ఉంటారు. వాడు చాలా డిగ్నిఫైడ్గా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఓకే. ఒప్పుకోవచ్చు కదా. ఈ అమ్మాయి ఏమంటుంది తెలుసా, ఐ డోంట్ వాంట్ మ్యారేజ్. ఇక్కడ ఏమైపోతుంది సమాజం. పని వీళ్ళు అక్కడికైనా లక్నోకనో ఝాన్సీయో గ్వాలియర్ వెళ్ళారంటే పక్క వాడకు కూడా చూడన్నారండి వీళ్ళు. ఇక్కడ పక్కల మీద పక్కల మెయింటైన్ చేస్తున్నారు. దీని ప్రకారం ఏంటి, స్వేచ్ఛ మంచి కోసమా, స్వేచ్ఛగా వాళ్ళు వీళ్ళని ఎందుకంటే సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ కంట్రోల్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం మైథాలజీలో కానీ మరొకటిగా చెప్పినప్పుడు ఎథిక్స్ ఉండాలి, మారల్ వాల్యూస్ ఉండాలి, అవి లోపించింది. దీనికి కారణం ఏంటంటే బ్లూ రేస్ ఎక్కువ చూస్తున్నాం. బ్లూ రేస్ ఎక్కువ చూడ హాస్పిటల్లో ఎక్కువ పనిచేస్తుంది, దాంతో నిద్ర పట్టదండి. మీరు ఎంతకాలం డిజిటల్ టెక్నాలజీలో ఉంటే దౌర్భాగ్య లక్షణాలు అంత వస్తుంది. సో ఏది రైట్ అంటారు సార్? రైట్ రాంగ్ కాదు. మొగుళ్ళందరూ కూడా పిల్లల్ని ఎలా చూడాలని నేర్చుకోవాలి. పాజిటివ్ ఫ్లట్టింగ్ అంటారు, చిలిపగా ఉండడం, సరదాగా ఉండడం. అమ్మా నాన్నలో అమ్మాయిల్ని అబ్బాయిల్ని వేరుగా చూడకూడదు, డిస్క్రిమినేషన్ ఉండకూడదు. సో బ్రెయిన్ నియంత్రించాలంటే ఆమ్లిగాడి అని ఉంటుంది, ఎమోషన్స్ నియంత్రిస్తుంది, మంచి చెడు విచక్షణ చెప్తుంది, హైపోథాలమస్ డిస్క్రిమినేట్ చేస్తుంది. ఇవన్నీ రోజు హిప్నోసిస్లోకి వెళ్ళడం, మెడిటేషన్ చేయడం, కాస్త స్పిరిచువాలిటీ, వాకింగ్ చేయడం, నేచర్కి దగ్గరగా ఉండడం చేస్తే ఈ ప్రపంచంలో ఉన్న అంత మంచి మన దగ్గర ఉంటుంది. లేదు అనుకుంటే మనల్ని మనం నియంత్రణ కోల్పోతాం. నియంత్రణ కోల్పోతే తప్పు ఒప్పు మధ్య తేడా తప్పుతుంది. ఈ హైపోథాలమస్ని డిస్క్రిమినేట్ చేయదండి. కాబట్టి మనలో స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గించుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి, ప్రాణాయామ చేసుకోవాలి, భార్యని ప్రేమించాలి, చెల్లిని ప్రేమించాలి. తల్లికి ఐ లవ్ యూ చెప్పు వాళ్ళు ఎవరు లేరండి, పని చేయించుకుంటారు అంతే. మా వ్యూవర్స్ అందరికీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు చేయడమే కాకుండా అందరినీ చేయమని చెప్పండి. ముందలే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ కార్తిక్. నమస్తే.